ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 19th జూలైకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ తో పాటు కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు మార్కెట్ లోయర్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ రికవరీ వచ్చింది. 24,800 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్ లో 35 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 15 స్టాక్స్ మాత్రమే నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. టాప్ లో అంటే హైయర్ ప్రైస్ వైజ్ గా బాగా పెరిగిన స్టాక్స్ లో చూస్తే టాప్ లో ఉంది LTIM, TCS. సో ఐటీ ప్యాక్ మార్నింగ్ కొంచెం వీక్నెస్ కనిపించినా కానీ తర్వాత రికవరీ వచ్చిందంతా కూడా ఐటీ స్టాక్స్ లో స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి LTIM, తర్వాత TCS, విప్రో, ఇన్ఫోసిస్, HCL టెక్ మహేంద్ర ఇవన్నీ కూడా స్ట్రాంగ్ పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. సో టాప్ 2 స్టాక్స్ తీసుకుంటే LTIM తర్వాత TCS రెండు కూడా ఐటీకి సంబంధించిన స్టాక్స్. అయితే నెగటివ్ లో క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది ఏషియన్ పెయింట్స్. రిజల్ట్ ఇంపాక్ట్ తోని కొంచెం పడింది, కాకపోతే లోయర్ లెవెల్లో ఏషియన్ పెయింట్ కూడా రికవరీ వచ్చింది. తర్వాత కోల్ ఇండియా, హీరో మోటార్ కార్ప్, గ్రాసిమ్ ఇవన్నీ కూడా నెగటివ్ లో క్లోజ్ అయ్యాయి. అదే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయింది. సో 12 స్టాక్స్ లో 6 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 6 నెగటివ్ లో క్లోజ్ అయ్యాయి. టాప్ లో ఉన్న స్టాక్స్ లో చూస్తే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంచెం పెరిగింది, దాంతో పాటుగా కోటక్ బ్యాంక్ ఇవి రెండు కూడా పాజిటివ్ గా ఉన్నాయి. దాని తర్వాత ICICI, ఇండస్, ఫెడరల్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ఉంటాయి. నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో బంధన్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా మోర్ దెన్ 1% మైనస్ లో క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. నిఫ్టీకి ఫస్ట్ ఇది నిఫ్టీ. సో మనం లాస్ట్ వీడియోలో అనుకున్నట్టుగానే సో అరౌండ్ 24,600 దగ్గర మనం సపోర్ట్ అనుకున్నాం, కాకపోతే ఈరోజు 24,500 వరకు డౌన్ సైడ్ కి వచ్చింది. సో ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం 24,800 ఆల్రెడీ టెస్ట్ చేసింది. మనం అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్ ఇది 24,795 ఆర్ 800. సో అది ఆల్రెడీ టెస్ట్ చేసింది. సో ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెంట్ 24,900 ఆర్ 910 దగ్గర ఉంది. వన్స్ ఇది క్రాస్ అయితే 25,000 వరకు అప్ సైడ్ కి వెళ్ళొచ్చు. ఇప్పుడు డౌన్ సైడ్ మనకి సపోర్ట్ పాయింట్స్ చూస్తే 24,650 ఆర్ 655 ఇమీడియట్ సపోర్ట్ లా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం 24,525 ఈ రెండు సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. సో బై అండ్ డిప్స్ మోడ్ లోనే ఉండొచ్చు. మన కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు. 24,330 మన కీ లెవెల్. సో ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్స్ మోడ్ లోనే ఉండొచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా లోయర్ లెవెల్లో మంచిగానే రికవరీ వచ్చింది. క్లోజింగ్ 52,620. కాకపోతే స్ట్రాంగ్ మొమెంటం కనపడలేదు బ్యాంక్ నిఫ్టీలో. ఇంకొకటి ఇక్కడ చూస్తే మనకి బ్రెడ్త్ చూసినా కానీ 50-50 ఉంది, కాబట్టి మనకి హెవీ మూమెంటం కనపడలే. అయితే ఒకటి వీక్లీ పివోట్ మనకి సపోర్ట్ లెవెల్ లాగానే ఉంది. 52,274 ఇప్పుడు అదే మనకి సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది. దీనికన్నా పైన ఒక చిన్న సపోర్ట్ 52,356 కూడా మనకి టెక్నికల్ సపోర్టే అనుకోవచ్చు. హైయర్ లెవెల్లో ఇమీడియట్ రెసిస్టెన్స్ 52,880. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 53,300 వరకు వెళ్ళొచ్చు అప్ సైడ్ కి. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవాలి. అయితే కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు, 51,970. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది ఈరోజు. ఇండియా సిమెంట్ ప్రైస్ కూడా బాగా పెరిగింది, దాదాపు 8% ప్రైస్ పెరిగింది, 7.66% ప్రైస్ పెరిగింది. దాంతో పాటుగా 40% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. మనం దీనికి టెక్నికల్ చార్ట్ చూద్దాం. అట్లనే స్టేట్ బ్యాంక్ SBI లైఫ్ లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ పెరిగింది. తర్వాత ONGC లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ పెరిగినాయి. TCS, ఇండియా మార్ట్, తర్వాత ICICI బ్యాంక్, టోరెంట్ ఫార్మాలో మనం ఈక్విటీలో కూడా బాగా వాల్యూమ్ వైజ్ గా బాగా పెరిగినట్టు కనపడ్డది. తర్వాత ఇండస్ టవర్, నెస్లే, కోటక్ బ్యాంక్ వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ తో పాటు ప్రైస్ పెరుగుతున్నాయి. ఇందులో నుంచే మనం ఈరోజు 2 స్టాక్స్ తీసుకుందాం. ఈ 2 కాకుండా మీరు కామెంట్స్ లో అడిగిన స్టాక్ కూడా ఒకటి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ ఇండియా సిమెంట్ కి చూద్దాం, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగి ప్రైస్ కూడా బాగా పెరిగింది. టెక్నికల్ గా లెవెల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఇండియా సిమెంట్. సో ఇండియా సిమెంట్ లో స్ట్రాంగ్ మూమెంట్, ఓవరాల్ గా సిమెంట్ ప్యాక్ అంతా కూడా బాగానే ఉంది. బట్ ఇక్కడ చూస్తే మనకి టెక్నికల్ గా ప్యాటర్న్స్ చాలా ఇంపార్టెంట్ గా చూడొచ్చు. మనం ఇక్కడ చూడండి, ఇది కంటిన్యూస్ గా మనం లోయర్ లెవెల్ నుంచి చూస్తే ఇక్కడ డీసెంట్ ర్యాలీ తీసుకుంది. ఇక్కడ 3 days ఆర్ 4 days కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ తర్వాత ఇక్కడ మనం చూస్తే ఇది ఫ్లాగ్ బ్రేక్అవుట్ లాగా ఉంది. సో ఇది ర్యాలీగా వెళ్ళిన తర్వాత ఈ ఫ్లాగ్ బ్రేక్అవుట్ ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్. ఈ బ్రేక్అవుట్ కాగానే మళ్ళీ 2-3 days కన్సాలిడేషన్, అగైన్ బ్రేక్అవుట్. ఇప్పుడు స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది.
ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం హైయర్ లెవెల్లో మనకి రెసిస్టెన్స్ పాయింట్ ఎక్కడ రావచ్చు అని చూడొచ్చు మనం. సో ఇక్కడ నుంచి చూడండి, ఇది ర్యాలీ, ఈ లో నుంచి తీసుకోవాలి మనం. ర్యాలీగా వెళ్ళింది, ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది. సో ఆల్మోస్ట్ మనకి 100% రీట్రేస్మెంట్ లెవెల్కి దగ్గరలో ఉంది. సో ఇక్కడ దీంట్లో స్టాక్లో ఎప్పుడు కూడా ఇట్లా ర్యాలీగా వెళ్ళినప్పుడు హైయర్ లెవెల్లో కన్నా రీట్రేస్మెంట్ లెవెల్లోనే మనం ఎంట్రీ కావాలి. అంటే ప్రైస్ కొంత డౌన్కి రావాలి మనకి. మేబీ అగైన్ 325 ఆర్ 320 ఆ లెవెల్స్కి వస్తే దీంట్లోనే మంచి ఎంట్రీ అనుకోవచ్చు మనం. సో వన్స్ 356 బ్రేక్ చేస్తే మాత్రం కంటిన్యూస్గా అప్ సైడ్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ లెవెల్ మనకి 380 దగ్గర ఉంది. సో 138.2% రీట్రేస్మెంట్ లెవెల్ ఇది, 388. సో ఇట్లా లెవెల్స్ పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఉన్న లెవెల్ ప్రకారం కన్నా కూడా కొంత పుల్ బ్యాక్ వస్తే మంచి ఎంట్రీ అనుకోవచ్చు. లేదా షార్ట్ టర్మ్ ట్రేడ్ కోసం మేబీ 2-3 డేస్ కోసం ట్రేడ్ చేయాలనుకుంటే రేపు పివోట్ లెవెల్కి వస్తే దాంట్లో మంచి లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. స్టాక్లో వీక్నెస్ ఓన్లీ 320 కన్నా కిందకు వస్తే కొంచెం వీక్నెస్ రావచ్చు. సో ఆ లెవెల్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇది ఇండియా సిమెంట్. ఆ తర్వాత ఇంకొక స్టాక్ SBI లైఫ్, దాన్ని కూడా చూద్దాం. ఇది కూడా స్ట్రాంగ్ మొమెంటమే కనబడుతుంది. ఇక్కడ 2 డేస్ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్, తర్వాత ర్యాలీ. సో ఇట్లా మనం కొన్ని స్టాక్స్ని జాగ్రత్తగా ఐడెంటిఫై చేస్తూ ఉంటే ఇట్లా కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చినవి అన్ని కూడా స్ట్రాంగ్ ర్యాలీ లాగా వెళ్తున్నాయి. సో ఇక్కడ మనకి ఇప్పుడు రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే ప్రీవియస్ లెవెల్స్ ప్రకారం మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇది ర్యాలీగా వెళ్ళిన తర్వాత ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది, పెద్దది కాదు, చిన్న పుల్ బ్యాక్ ఇది. సో ఇప్పుడు మనకి 1668 ఫస్ట్ రెసిస్టెన్స్, తర్వాత 1708, ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. సో మనం ఇప్పుడు చూడాల్సింది పుల్ బ్యాక్. మేబీ 1668 దగ్గరికి వెళ్ళి కొంత పుల్ బ్యాక్ రావచ్చు. అట్లా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు 1600 లెవెల్కి వస్తే మాత్రం లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఈ బ్రేక్అవుట్ లెవెల్ కన్నా కిందకు వస్తేనే స్టాక్లో వీక్నెస్ ఉంటుంది. 1565 ఆ లెవెల్ కన్నా కొంత కిందకు వస్తే దీంట్లో వీక్నెస్ రావచ్చు. అదర్వైజ్ బై అండ్ డిప్ మోడ్లో ఉండొచ్చు. ఏదైనా రీజన్ తోని ఒక చిన్న పుల్ బ్యాక్ ఇస్తే అది ఒక మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. ఇది SBI లైఫ్. నెక్స్ట్ మీరు అడిగిన స్టాక్ ఒకటి చూద్దాం. సో డీమార్ట్ గురించి అడిగారు. డీమార్ట్ ట్రెండ్ వైజ్ గా మాత్రం అప్ ట్రెండే కంటిన్యూ అవుతుంది. అయితే హెవీ మొమెంటం లేదు స్టాక్ లో. ఇప్పుడున్న లెవెల్ ప్రకారం చూస్తే 5220 దగ్గర మాత్రం రెసిస్టెన్స్ కనపడుతుంది. ఇప్పుడు 5083 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ లో వీక్నెస్ అనుకుంటే ఓన్లీ 4745 కన్నా కిందకు వస్తే కొంత వీక్నెస్ రావచ్చు స్టాక్ లో. అదర్వైజ్ బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఇమీడియట్ గా బై చేయడానికి అయితే ప్రాబబిలిటీ ఎక్కువగా లేదు. ఎందుకంటే హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ చాలా దగ్గరగానే ఉంది, మరి దూరం లేదు. ఈ ఏరియా అంతా కూడా కొంత సప్లై ఏరియా లాగానే ఉంటుంది మనకి. సో కాబట్టి ఇప్పుడు ఎంట్రీ కావద్దు. ఆల్రెడీ స్టాక్ ఉంటే మాత్రం స్టాప్ లాస్ తోని కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే ఫ్రెష్ ఎంట్రీ కోసం చూసే వాళ్ళు మాత్రం కొంత పుల్ బ్యాక్ వచ్చి వీక్లీ పివోట్ లెవెల్ దగ్గరికి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం వీక్లీ పివోట్ దగ్గర లాంగ్ ఎంట్రీ తీసుకుంటామో మన స్టాప్ లాస్ ని మంత్లీ పివోట్ దగ్గర పెట్టుకొని ఎవ్రీ 100 రూపీస్ జంప్ కి మన స్టాప్ లాస్ ని ట్రైల్ చేసుకుంటూ ఉంటే మనకి ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది డీమ్యాట్. సో రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.